అమ్మాయి వాళ్ళ తాత చిట్టి ఎవరైతున్నారో చిట్టి వాళ్ళ తాత చిట్టి వాళ్ళ ఫాదర్ అయినా ఎవర్రా మీరు అని అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముసలాయన నోరు మూశారు, ఏదో మత్తు మంద ఏదో సంథింగ్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది ఎన్ని గంటలకు? వాళ్ళు బయట నుంచి అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళింది? అప్పుడు ఆడ కూర్చున్నా ఏంది బిడ్డ ఏ అనుకుంటా వస్తాను. నిన్ను అనుకుంటూ వచ్చారా వాళ్ళు? ఎంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ముగ్గురున్నారా? ఏమన్నారు? నిన్నేదో మూతి మూసిరని చెప్తా ఉన్నారు. మీ మన్మరాలు నీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చెప్పిందా? ఏమన్నా తాత నాకు ఇట్లా ఇబ్బంది ఉందని ఏమన్నా చెప్పింది. తాత నీ ఎవరో జోలికి పోకు, నీ చేత కాదు, నీకు ఎవరైనా కొడతారు పండబెట్టి ఫస్ట్ కూస్తా. అసలు ఏం జరిగింది? అబ్బాయితో ఎప్పటి నుంచి లవ్ లో ఉన్న విషయం మీకు తెలుసా? అదే లవ్ దాని ఒకసారి చెప్పింది వస్తామని అరగు నా చేసిండ్రు. ఊరి చేసుకుంటే రక్తం ఎట్లా అవుతుంది కింది సార్? అంటే లవ్ చేసిన అబ్బాయి కదా, ఇంకా ముగ్గురు ఎందుకు యాడ్ అయ్యారు అనుకోవచ్చు. ఇక్కడ ఏదో గ్యాంగ్ రేప్ అంటా ఉన్నారు. నిజాలు నిజంగా గ్యాంగ్ రేపా లేదంటే మీరు కోపంతో చెప్తా ఉన్నారు? కోపంతో మేము చెప్పేది ఏం లేదు, అవి గ్యాంగ్ రేపే అని. ఆ టైంలో ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సరే చేసుకున్న ఆయన చేసుకున్నట్టు ఉండాలి, కానీ మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి హ్యాంగింగ్ చేసుకునే అమ్మాయికి అంత ఒకసారి ఆ బాడీని చూడండి, మీకు అర్థమవుతుంది. అమ్మాయి వాళ్ళ తాత చిట్టి ఎవరైతున్నారో చిట్టి వాళ్ళ తాత చిట్టి వాళ్ళ ఫాదర్ అయినా చిట్టి వాళ్ళ తాతను అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఈ తాత కూడా ఎవర్రా మీరు అని అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముసలాయన నోరు మూశారు, ఏదో మత్తు మంద ఏదో సంథింగ్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి మాట్లాడగలుగుతాడా లేదా ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దయినా ఎన్ని గంటల ప్రాంతంలో అమ్మాయి బయటకు వెళ్ళింది? అసలు ఏం జరిగింది? సాయంత్రం 2 అయింది. మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం నైట్ 2 గంటలకి. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది ఎన్ని గంటలకు? వాళ్ళు బయట నుంచి అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళింది? అప్పుడు ఆడ కూర్చున్నా ఏంది బిడ్డ ఆడ కూర్చున్నా అనుకుంటా వస్తాను. నిన్ను అనుకుంటూ వచ్చారా వాళ్ళు? ఎంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ముగ్గురున్నారా? ఏమన్నారు? నిన్నేదో మూతి మూసిరని చెప్తా ఉన్నారు. ఏది ఫోనులు గిట్ట వేసాను. ఇక మొత్తం గబరై పడుకున్నావు. నీతోని మీ మన్మరాలు నీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చెప్పిందా? ఏమన్నా తాత నాకు ఇట్లా ఇబ్బంది ఉందని ఏమన్నా చెప్పింది. ఏమని చెప్పింది? తాత నీ ఎవరో జోలికి పోకు, నీ చేత కాదు, నీకు ఎవరైనా కొడతారు అనుకొని చెప్పింది. ఇగో నా చెయ్యి మొత్తం బట్టి అని చూసింది నాయన. పండబెట్టి ఫస్ట్ కూస్తా. పెళ్లి చేసుకుంటాను చెప్పిందా? పెళ్లి చేసుకుంటానన్నా అని. పెళ్ళి వద్దు తాత, నాకు ఎందుకు, నేను అయితే ఏంది బిడ్డ నీకెందుకు తాత, నీకెందు బిడ్డ, నాతోటి నువ్వు, నీతోటి నేను. ఏడ్చింది కదా. ఏడ్చింది. ఏంది ఏం దుఃఖం చెప్పు. నేనున్నా కదా, నా కడుపులో పుట్టినావు, వాళ్ళ కడుపులో కాదు. ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడే ప్రయత్నం. పెద్ద మాట్లాడలేకపోతున్నాడు. మీ అమ్మాయి మీరు హైదరాబాద్ లో ఉంటారని తెలుస్తా ఉన్నది, మీ అమ్మాయి ఇక్కడే ఊర్లో ఉంటుందని తెలుస్తా ఉన్నది. అసలు ఏం జరిగింది? అబ్బాయితో ఎప్పటి నుంచి లవ్ లో ఉన్న విషయం మీకు తెలుసా? అదే లవ్ తెలుసు దాని ఒకసారి చెప్పింది వస్తామని అరగు నా ఇక నాకు నేను జరాలతో అనుకున్నా. ఇక అంతనే ఇక కొంచెం లేచిన, ఇక రేపు మా వస్తానే అనుకునే అరగ ఇక చనిపోయిందని ఇక మతలాపు వచ్చింది. అమ్మాయి ఇక్కడే ఉంటుందా? మీ దగ్గర ఉండదు హైదరాబాద్లో?
ఉండేది. ఇప్పుడు నర్సుకు పోయేది ఒక 10 రోజులు అవుతుంది. అంతకన్నా ముందు మిగతానే ఉండే హైదరాబాద్లో హన్మకొండ హాస్టల్లో ఉంది. హన్మకొండ హాస్టల్ నుండి చదువుకుంది. దాని తర్వాత ఇప్పుడు నర్స్ ట్రైనింగ్ తీసుకుంటా ఉందా? నెక్స్ట్ తీసుకుంటుంది. ఓకే. ఇక అన్నీ తీసుకుంటే ఇక మధ్యాహ్నం ఎవ్వరు లేని చూసి 2 ముసలోళ్ళకి చూసి వాళ్ళు ఏదో మీద చల్లి నాకు నోరు మాటలు రాకుండా చేసుకొని ఎత్తుకొని పోయినరు. మాకు మళ్ళీ చెప్పి సాగు మీద పడినట్టు మళ్ళీ ఊరి వేసుకున్నట్టు ప్రయత్నం చేసిండ్రు. చేసిండ్రు. ఊరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది కింది సార్? రక్తం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇదంతా మొత్తం కొరికింది ఎట్లా వస్తుంది? ఈ మేడలంతా మొత్తం ఎట్లా వస్తుంది? ఓకే. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? కత్తితో పొడిచిండ్రు. ఏంటంటే ఇప్పుడు ఊరి వేసుకొని చచ్చిపోయినట్టే యాక్షన్ తీసుకుంటున్నారు. నా అమ్మాయి అంతలా అమ్మాయి చనిపోయిందని చెప్తా ఉన్నారా? ఓకే. అయితే మీకు నమ్మకం ఉన్నది, అది మీకు ఎట్లా నమ్మకం అని పోలీసులు కూడా నమ్మతలేరు. లంచాలు తీసుకున్నారు. ఇక్కడ సర్పంచ్లు కూడా లంచాలు తీసుకున్నారు. సర్పంచ్ ఎవిడెన్స్ లేకుంటే ఎవరిని ఒక మాట అనకూడదు కదా. దాని ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవరిది ఉన్నది లంచాలు తీసుకున్నట్టు ఎవరే మాట. ఎస్ఐ కూడా అక్కడ పోగానే నవ్వుతున్నాడు. ఏమవుతారు మీరు? నేను సిస్టర్ ఆమె. మీ సిస్టర్. నేను వాళ్ళ ఏం అన్నయ్య. జరిగింది అసలు? సొంత అన్ననా? సొంత అన్న నేను. ఓకే. ఏం జరిగింది అసలు మీ చెల్లెకి? ఎప్పటి నుంచి లవ్ స్టోరీ ఉందని చెప్తా ఉన్నారు? ఈ లవ్ స్టోరీ అంటే నాకు తెలియదు సార్. నేను చాలా సార్లు అడిగిన, అంటే ఆమెకు అంటే మ్యారేజ్ కోసం అబ్బాయిని చూస్తూ ఉంటాను. అయితే ఆమె చేసుకుంటాం అంటే ఇప్పుడు చేసుకోనన్నా, నా కాలేజ్ అయిపోయినాక చేసుకుంటా, కాలేజ్ అయిపోయినాక ఏదైనా చూసుకొని చేసుకుంటా అని చెప్పి, సరే అని మేము ఆమెకు ఇబ్బంది లేకుండా అట్లనే చూసుకుంటున్నాం. అయితే ఒక్కరోజు ఈ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ మీ తాండకు సంబంధించిన అబ్బాయినా? మీ లేదు, మా పక్క తండకు సంబంధించిన అబ్బాయి, లంబాడికి సంబంధించిన అబ్బాయి. అయితే మా చెల్లె చదువుకుంటున్న హాస్టల్లో, అదే కాలేజీలో ఆ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడని నాకు తెలిసింది. ఓకే. అయితే నేను ఒకసారి అడిగిన, అబ్బాయితో మీకు ఏమైనా ఉందా అంటే ఏం లేదు అన్న, నేను అతనికి నాకేం సంబంధం లేదు అని చెప్పింది. అంటే నాకు డౌట్, తరచుగా ఇక్కడ నైట్లు ఇక్కడికి ఎవరు లేనప్పుడు వచ్చేవాడు అమ్మాయి దగ్గరికి అని చెప్తా ఉన్నారు. అదంటే నాకు ఐడియా లేదు, నాకు తెలియదు, ఎవరు చెప్పలే. అంటే మ్యారేజ్కి రోడ్ల మీద 2-3 సార్లు తిరిగి నేను చూసిన. ఇక్కడ నేను వచ్చిన రీసెంట్గా మా మ్యారేజ్ చేసింది అనుకుంటున్నారు మీ చెల్లెని? అంటే ఆయనకి ఏదో వేరే ఎంగేజ్మెంట్ చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని ఇస్తామని అనుకున్నాడట, వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసిల్లట. సో ఇప్పుడు ఏంటంటే అది ఈ మ్యాటర్ బయటికి రావద్దని చేసిల్లా, మరి ఇంకేదైనా కారణంతో చేసిల్లా, అది ఇంకా తెలియట్లేదు మాకు. అంటే లవ్ చేసిన అబ్బాయి కదా, ఇంకా ముగ్గురు ఎందుకు యాడ్ అయ్యారు అనుకోవచ్చు. ఇక్కడ ఏదో గ్యాంగ్ రేప్ అంటా ఉన్నారు. నిజాలు నిజంగా గ్యాంగ్ రేపా లేదంటే మీరు కోపంతో చెప్తా ఉన్నారా? కోపంతో మేము చెప్పేది ఏం లేదు, అవి గ్యాంగ్ రేపే అని. గ్యాంగ్ లేకుండా వాళ్ళు ఇంత ఒకళ్ళు సింగిల్ ఇట్లా చేయలేరు, ఇంత చేయలేరు, పెట్టలేరు. అక్కడ తీసుకోపోయి అట్లా చేయలేరు, ఇక్కడ పెట్టలేరు. ఓకే. ఎక్కడ జరిగింది ఇది? ఆ ప్రదేశం చూపించే ప్రయత్నం చేస్తారా? అది మా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది, అక్కడ ఒక మొక్కజొన్న తోట ఉంది. ఎంత దూరం ఉంటుంది ఈ నుంచి? ఇక్కడ దగ్గరనే 300 మీటర్స్ ఉంటుంది. ఓకే. ఎవిడెన్స్ లేరు అని అంటున్నారు కదా అన్నయ్య. అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేస్తే 1 మంత్ నుండి వస్తాయి కదా డీటెయిల్స్ అన్ని. ఆమె ఎవరితో మాట్లాడింది ట్రాక్ చేస్తే, ఎవరితో మాట్లాడింది, ఎవరు మెసేజ్ చేస్తున్నారు, ఏమైంది, అసలు ఆమెకు జరిగిన విషయం ఏంటిది అనేది అన్నీ తెలుస్తాయి కదా. ఆమె పర్సనల్గా ఏ అమ్మాయి అయితే అల్లరి పాలు కావాలని అనుకోరు. ఎందుకంటే ఇంట్లో ఆమె అంతటా ఆమె సెటిల్ అయినాక ఇంట్లో చెప్దామని అనుకుంటుందేమో. ఆ టైంలో ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సరే చేసుకున్నట్టు ఉండాలి, కానీ మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి హ్యాంగింగ్ చేసుకునే అమ్మాయికి అంత ఒకసారి ఆ బాడీని చూడండి, మీకు అర్థమవుతుంది. హ్యాంగింగ్ చేసుకునే అమ్మాయికి అయితే బ్లడ్ రాదండి, మీకు తెలియదు ఏముంది. ఒకసారి అసలు ఈ అమ్మాయి సూసైడ్ అని కొంతమంది అంటా ఉన్నారు, అమ్మాయిని రేప్ చేసి చంపారు, గ్యాంగ్ రేప్ జరిగిందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏంది అసలు? అమ్మాయికి పక్కా రేప్ కేసు రేప్ జరిగింది. ఓకే. చేలలా తీసుకుపోయిండు. అక్కడ కూడా మేము పోయినాం. ఆడ కూడా పెద్ద భయంకరంగా ఉన్నది. మేము చూస్తే పొలాలు మొత్తము ముందు రోజు చేనాన్ని పోయి చూస్తే, తెల్లారిపోయి చూసేసరికి ఒక 2 చేపల మందం మొత్తం నీళ్ళమట్టం అయిపోయింది. అది భయంకరంగా, ఇక ఎంత మనం ట్రాక్టర్ తిప్పినా కూడా అంత కాదు, అంత భయంగా ఉన్నది. ఆడ రేప్ చేసిండు. ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో ఆయన చంపిలు, ఈడ వచ్చి ఊరి పెట్టిండు. మరి పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటా లేరు, సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ మీ గ్రామస్తులు. ఏమంటారు దీనికి? ఇక పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మేము పక్కా పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారంగా మేము చేస్తాము, దాని ప్రకారం మన దగ్గర ప్రూఫ్ ఉండాలనేది పోలీసు వాళ్ళ వాదన. మాకైతే నమ్మకంగా మేము చెప్తున్నాం ఏంటంటే, పక్కా ఇది జరిగింది వాస్తవం అనేది మాకు నమ్మకం ఉన్నది. వానికి ఖచ్చితంగా
వానికి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఉరి శిక్ష పడాలి. ఖచ్చితంగా వానికి ఎన్కౌంటర్ చేయాలి, ఉరి శిక్ష పడాలి. ఏడ జరిగిన ఇదే మాట అంటారు, జరుగుతుందా? మీరు చెప్పింది జరుగుతుందా? అది కొంచెం మాకు నమ్మకం లేదనేది నాకు అనిపిస్తుంది. ఓకే. ఇక పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రిమాండ్ చేస్తారు, వాడు మంచిగా ఆరామ్స్గా జైల్లో పోయి కూర్చొని తింటాడు. ఇప్పుడు 20 సంవత్సరాల అమ్మాయి వాని పూల లెక్క చూసి వాని ఆగం చేసి పెట్టేసిండు. కనీసం ఊర్లో సీసీ కెమెరా సౌలభ్యాలు కూడా లేవు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది? కనీసం ఇక్కడ ఎవరు వస్తున్నారు, గంజాయి తాగుతూ ఉన్నారు ఊర్లలో పిల్లలు అని చెప్తా ఉన్నారు. ఇదంతా సర్పంచ్గా మీరు చూసుకోవాల్సిన బాధ్యత కదా. ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పటివరకు అది మన దృష్టికి రాలేదు. అది ఓకే. మన దృష్టికి వస్తే దాన్ని ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అనేది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ఓకే. మీ దృష్టికి ఇప్పటి వరకు రాలేదు మా దృష్టికి. ఓకే. ఫైనల్గా మీరు చెప్పినట్టుగా అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిరని చెప్తాం చేసిండు. ఆయన కూడా ఖచ్చితంగా ఇంట్రగేషన్ చేస్తే వాడు కూడా ఒప్పుకుంటాడు. వాని మాత్రం అది ఎక్కడ జరగని విధంగా వాని చేయాలనేది నా కోరిక. వాని పక్క ఊరి శిక్ష పడాలని మా అందరి అభిప్రాయం. ఇప్పుడు తండ తరపున నేను ఒక్కనే చెప్తున్నా, పక్క ఆయన ఊరి శిక్ష పడాలి. వాడు భయంకరంగా టార్చర్ పెట్టి చంపేసిండు అమ్మాయి. అంతేనా? పక్కా చంపేసిండు. ఓకే. ఓకే. సర్పంచ్ గారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే గ్యాంగ్ రేపే ఇది మర్డరే జరిగింది, మర్డర్ చేశారు వాళ్ళు, తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో వేయడం జరిగిందని సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు. అదే విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇది మాకు ఫస్ట్ తెలియదు అనే చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అనేది మాకు కూడా తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇది నిజంగానే గ్యాంగ్ రేప్ దీన్ని మరి పోలీసు వారు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు.